ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూద్దాం. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడబడలను. కోపపడుడి, కానీ పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ప్రభువు ఈ వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక. 23, 24 వచనాలలో మనం చూచినప్పుడు, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇది మన పాత స్వభావాన్ని విడిచిపెట్టడం, కొత్త స్వభావాన్ని ధరించుకునటం అనే దానికి మనం చూస్తున్నటువంటి 23, 24 వచనాలలో ఉంది. ఈ ప్రాచీన స్వభావంలో ఎలా ఉంటారు అనేటువంటిది అంతకు మునుపు చెప్పబడిన 22వ వచనంలో మోసకరమైన దురాశలు, తర్వాత 18వ వచనంలో చెప్పబడినటువంటి అంధకారమైన మనస్సు, హృదయ కాఠిన్యము, అజ్ఞానము చేత దేవునిలో నుండి కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు, తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్నవారు. ఇవన్నీ కూడా మరి పాపులుగా ఉన్నటువంటి, రక్షణ పొందకుండా ఉన్నటువంటి మనుషులందరిలో కనబడేటువంటి తత్వాన్ని గురించి పౌలు చెప్తున్నాడు. కానీ రక్షణ పొందిన తర్వాత మరి పరిశుద్ధాత్మ చేత వెలిగించబడి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధాన సాదృశ్యములలో ఐక్యత కలిగిన వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది ఆ పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారి యొక్క మరి ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి వచనాల్లో వ్రాయబడింది. దానికి మునుపు దేవుని యొక్క జ్ఞానము లేకుండా అంధకారమైన మనసు కలిగి తమ మనసుకు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకునేటువంటి వారందరూ ఇప్పుడు నూతన పరచబడి మరి నీతి, యథార్థమైన భక్తి అంటే పరిశుద్ధత, ఈ పరిశుద్ధత, నీతి కలిగినటువంటి వారుగా నడుచుకునాలనేటువంటిది అంతకు మునుపు చెప్పబడిన 18వ వచనం నుంచి 24వ వచనం వరకు చెప్పబడినటువంటి ఉపదేశంలో పౌలు హెచ్చరిస్తున్నాడు. మనం కనుక ఈ నీతి, యథార్థమైన భక్తి కలిగిన వారు లేక పరిశుద్ధత కలిగిన వారుగా ఉన్నట్లయితే ఏ విధంగా మనలో ఉన్నటువంటి ఆ నూతన పరచబడుతున్నటువంటి ఆ స్వభావం బయలుపరచబడాలో కొన్ని అంశాలలో ఇక్కడ చెప్పి ఉన్నాడు. అక్కడ చెప్పబడినటువంటి విషయాలలో దానికి మునుపు ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. మనము ఒకరికొకరము అవయవములు అయి ఉన్నాం. ఈ మనం చూడండి 2వ అధ్యాయం 21, 22. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మబలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. కనుక సంఘం అనేటువంటిది దేవుడు మన మధ్యలో నివసించడానికి దేవుడు కట్టుతున్నటువంటి నివాస స్థలమైనది. అదే అంశాన్ని మనము ఈ 4వ అధ్యాయంలో కూడా మనం చూసినాం. 16వ వచనంలో చూడండి, ఆయన శిరస్సు అయ్యున్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకుంటున్నది. ఈ కట్టబడేటువంటి పరిస్థితిలో ఈ విధంగా ఒకరికొకరము అవయవములుగా ఉన్నాము కనుక వారందరూ కూడా మరి క్షేమాభివృద్ధి అంటే చక్కగా కట్టబడగలగటానికి పనికి రాగలిగిన విధంగా ఎవరి పని వారు చేస్తూ ముందుకు సాగాలి. ఆ విధంగా శరీరము తనకు అభివృద్ధిని అంటే ఆత్మ సంబంధమైన గుణములలో దేవుని పోలికలోనికి ఆయన కోరినటువంటి ప్రవర్తన నియమావళికి ముందుకు సాగేదిగా చేయబడుతున్నదని అర్థం. సో ఆ సందర్భంగా ఇక్కడ ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాడు. కనుక విశ్వాసులంగా మనము పరిశుద్ధాత్మ చేత ఒక ఆత్మలోనికి బాప్తిజం పొంది ఒక శరీరముగా ఉండుటకు పిలువబడిన మన అందరం కూడా ఆ ఆత్మ చేత అతకబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కింద పనిచేయటం అనేటువంటిదే సంఘం. అది ఒక స్థలంలో మనం కూడి వచ్చుట లేక మనకిష్టమైన రీతిలో ఆ కార్యకలాపములు జరుగుట అనేటువంటిది కాదు. పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిలో కూడా ఆయన జీవాన్ని
పని చేయటానికి పనికి రాగలిగిన విధంగా మనలో పనిచేస్తూ మనందరినీ కూడా ఒక జీవంలో చక్కగా అతికించుతూ కట్టబడుతూ ఆయన శిరసత్వం కిందకి తీసుకుని వచ్చేటువంటిది దాని యొక్క అనుభవంలో జీవించేటువంటిది సంఘం. ఆ సంఘంలో మనం ఒకరికొకరము సంబంధించిన వారంగా ఉన్నాం. అంటే ఒక శరీరంలోని అవయవములుగా వేరు వేరు సభ్యులు ఉన్నారు. కనుక వారందరూ ఏ విధంగా ప్రవర్తించాలనేటువంటిది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం. 25వ వచనంలో చెప్పబడింది. మనము ఒకరికొకరము అవయవములు అయి ఉన్నాము కనుక దానిని బట్టి అంటే మనందరం కలిసి పని చేయాలి కాబట్టి, ఒకే జీవం కలిగి ఉన్నాం కాబట్టి, లేక ఒకే ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం కాబట్టి, మరి ఇక మనము 4వ అధ్యాయంలో కూడా చూసాం. శరీరం ఒకటే, ఆత్మీయ ఒకటే. కనుక ఈ శరీరంగా పనిచేసే మనందరం కూడా వేరు అవయవములుగా ఒక శరీరంలో ఉన్నాము. మనందరిలో పనిచేసేటువంటి వాడు కూడా ఆత్మ ఒకటే. కనుక దాని విషయంలో మనం గమనం కలిగి ప్రవర్తించాలనేటువంటిది పౌలు యొక్క సారాంశం. అలా ఉన్నాం కనుక ఏ విధంగా మనం ఒకరితో ఒకరు వ్యవహరించాలనే విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవాలి. ఇదివరకు పాత మారు మనసులైనటువంటి పరిశుద్ధాత్మ మనలో నివసింపక మునుపు ఉన్నటువంటి మరి లోక సంబంధమైనటువంటి జీవితం కలిగి దేవునిలో నుండి కలుగు జీవము లేకుండా ఉన్నటువంటి సందర్భాలలో మరి అబద్ధమాడుట అనేటువంటిది మరి మనకు ప్రత్యేకంగా తెలియజెప్పవలసిన పని లేదు. అది అందరూ కూడా దాని యొక్క అలవాటులో ఉండిన వారుగా ఉన్నాం. ఇప్పుడు దానిని మాని అంటే ఆ పాత అబద్ధమాడుట అనేటువంటి తత్వమును సిలువ వేయబడినటువంటి అనుభవంలోనికి తీసుకుని వచ్చి తర్వాత ప్రభు సత్యమైనాడు కనుక సత్యమై మాట్లాడవలెను. అది ప్రభు యొక్క గుణం. ఈ యథార్థమైన భక్తి మరి నీతి అనేటువంటిది వీటిలో కనబడుతున్నాయి. కనుక మనం మన ఆత్మలో పరిశుద్ధాత్మ చేత అతకబడి సంబంధంలోనికి తీసుకొని రాబడినటువంటి మనందరం కూడా ఆయన సత్యమై ఉన్నాడు కనుక సత్యము మాట్లాడుట అనేటువంటిది మనలో ఆత్మ పని చేయడం ద్వారా అది చక్కగా వెలువరించబడేటువంటి తత్వానికి గుణానికి గుర్తు. అలా కాకుండా మనం ఒకే ఆత్మలోనికి బాప్తిజం పొందిన మనందరం కూడా ఆ ఆత్మ మనలను ప్రేరేపించి సత్యాన్ని పలకటానికి మనలను బోధిస్తున్న కొలది దానికి మనం లోబడకుండా మనలో ఉన్నటువంటి పాత పురుషుడు కనుక పనిచేస్తున్నట్లయితే అబద్ధమాడేటువంటి తత్వంలోనే మనిషి కొనసాగే అవకాశం ఉంది. అలా గనక జరిగినట్లయితే వారు ఎక్కడైతే ఏ శరీరంలోనికి బాప్తిజం ఒక ఆత్మ ద్వారా బాప్తిజం పొంది ఉన్నారో వారు దానికి నష్టం కలిగించేవారుగా ఉంటారు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక అది మన స్వయం నష్టానికి మాత్రమే కాకుండా మరి మనం ఏ శరీరంలోనికి అతకబడి ఉన్నామో ఆ శరీరం మొత్తానికి కూడా నష్టం కలుగజేసే వారంగా ఉంటాం. అది మన ద్వారా ఈ జీవము దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జీవము ప్రతి అవయవానికి చక్కగా పారవలసి ఉన్నది, మరి బలపడవలసి ఉన్నది. కనుక ఈ అబద్ధాన్ని కనుక తీసుకొచ్చినట్లయితే మధ్యలో ఆ విధంగా దేవుని యొక్క జీవము మనలో నుంచి వేరే వారికి ప్రవహించేటువంటి విషయంలో అతకబడే విషయంలో అది అడ్డుగోడగా నిలుస్తుంది. కనుక ఈ అబద్ధం ఆడుట అనేటువంటిది మాని అని చెప్తున్నాడు. అది మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది పర్వాలేదులే అనుకుంటూ జీవించేటువంటిది కాదు. ఈ లోకంలో పుట్టిన మనందరిలో కూడా ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఎవరిలో కూడా సత్యం లేదు. కనుక అది ప్రభు పోలికలోనికి మనం రావటం అంటే ఆయన సత్యమైనాడు కనుక మనం కూడా ఈ సత్యాన్ని అభ్యసించి దానిని మన యొక్క మరి ప్రతిరోజు మన జీవించే క్రమంలో అది మన యొక్క మరి అంతర్భాగంగా కావాల్సింది ఆ గుణం. పాత నిబంధనలో కూడా దీని విషయమై ప్రభు హెచ్చరించాడు. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞల్లో ఒకటి. నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. తర్వాత లేవీకాండం 19వ అధ్యాయం 11వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు. దాని తరువాత మనం కీర్తనలు 15వ అధ్యాయంలో కనుక చూస్తే
1-2 వచనాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇక్కడ మనం ఎఫెసీ పత్రిక 23-24 వచనం 4వ అధ్యాయం 23-24 వచనంలో చెప్పబడిన దానికి సంబంధంగా 25వ వచనంలో ఉంది. మీరు అబద్ధమాడటం మాని ప్రతివాడు సత్యమే పలకవలెను. ఇక్కడ దావీదు మరి దేవుని యొక్క మందిరంలో నివసించాలనేటువంటి ఆశ కలిగిన వాడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండటానికి ఇష్టపడుతున్నవాడు. అందుచేత ఎవరు నివసింపగలరు అనేటువంటి దానికి సందర్భంగా మాట్లాడుతూ హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. తర్వాత కీర్తనలు 34వ అధ్యాయం 11వ వచనం నుంచి, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఇక్కడ ఈ కీర్తన రాసినటువంటి సందర్భం పైన వ్రాయబడినది. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. అతడు వెర్రివాడు కాదు, కానీ సౌలుతోటి యుద్ధం చేయడానికి అబీమెలెకు వెళుతున్నప్పుడు అతనితో పాటుగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అతని ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించినప్పుడు ఈ విధంగా అతడు రచించినటువంటి కీర్తన. అంటే అతడు ఆ విధంగా ఈ కపటమైన మాటలు పలికినాడు. అందుచేత ఆ విధంగా అది మంచిది కాదనేటువంటిది ఆత్మచేత నొప్పించబడిన వాడే ఈ కీర్తన వ్రాసినాడు. దాని తర్వాత చూడండి 39వ కీర్తన 1-2 వచనాలు. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. ఈ కీర్తన అతడు మరి సౌలు నుంచి పారిపోయినప్పుడు కేల మన్యంలో నిలబడి కొంతమందిని దోచుకొని కొంతమందిని హత్య చేసేవాడు. చాలాసార్లు ఆ విధంగా జరిగించి దానిని గురించినటువంటి అబద్ధాన్ని కూడా అబీమెలెకుతో చెప్పాడు. అలా చెప్పబడినటువంటి సందర్భంలో అలా జరిగించిన క్రమంలో అతడు చాలా ఆస్తిని మరి పశువులను వాటన్నిటిని కూడా సంపాదించాడు. అలా సంపాదించినప్పుడు అతడు చేసినటువంటి పనిని అబీమెలెకు ఎదుట అబద్ధంగా చెప్పాడు. కానీ అలా చెప్పబడిన తర్వాత అతడు అమాలేకీయులు వచ్చి తన సంపాదించిన అంతటిని కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినటువంటి సందర్భంలో రచించినటువంటి కీర్తన ఇది. ఆ విధంగా చెప్తున్నాడు, నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందాడు. కనుక ఏదైతే అతడు అబీమెలెకు ఎదుట అబద్ధం చెప్తూ వచ్చాడో ఆ సందర్భ సహితంగా రాసినటువంటి కీర్తనలో అతడు ఆ విధంగా అబద్ధం చెప్పినందుకు జరిగినటువంటి నష్టాన్ని గురించి వర్ణిస్తున్నాడు. ఆ విధంగా చేయొద్దని చెప్తున్నాడు. మనం నూతన నిబంధనలో కూడా కనుక మనం చూసినట్లయితే ప్రభు యొక్క మరి ఆయన శిష్యులకు తర్వాత ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధకుడునో అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమని చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. ఇక్కడ ఈ అపవాది అతడు అబద్ధమునకు జనకుడైనాడు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడంటే మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొచ్చున్నారు. కనుక ఏదైతే దేవుని దృష్టిలో సరైనది కాదో అది కావాలని కోరుకుంటున్నప్పుడు, అది హృదయం ఆశపడినప్పుడు మనిషి అబద్ధమాడేటువంటి దానిలోనికి దిగుతారుతాడు. కనుక అది ఏదైతే ఆ హృదయం దేవుని సందర్భమైనది కాకుండా వేరైనది ఆశించినప్పుడు అది దురాశ అవుతుంది. ఆ దురాశ నెరవేర్చుకోవడానికి మనిషి అబద్ధం పలుకుతాడు. అలా కాకుండా దేవుని యందు విశ్వసించిన వారు, తర్వాత దేవుడు తన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మంచిని జరిగిస్తాడు అని నమ్మేటువంటి వారు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారు కనుక వారికి దురాశ ఉండదు. కనుక వారు సత్యాన్ని చెప్పగలుగుతారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు
తాను ఈ లోకంలో ఉండగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు కనుక ఆయన ఎల్లప్పుడూ కూడా సత్యమే పలికినాడు. కనుక ఆయన కాకుండా ఇంకా ఎవరు కూడా సత్యాన్ని ఎప్పుడు పలికిన వారుగా ఎవరు లేరు. అయితే ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ప్రత్యక్షమై సత్యాన్ని మనకు తెలియజెప్పిన వాడుగా ఉన్నాడు. అంటే తండ్రి యొక్క ఉద్దేశాలను నెరవేర్చుతూ తండ్రి కోరిక మేరకు జీవించినవాడు. అపవాది తను దురాశ కలిగిన వాడిగా ఉన్నాడు కనుక అతడు అబద్ధంలో నిలిచి ఉండి తర్వాత ఇతరులను దురాశలు కలిగి ఉండటానికి వారిని ప్రేరేపించుతూ వారిని మరి అబద్ధము పలికేటువంటి వాడుగా చేసేవాడుగా ఉన్నాడు. అది మనం గమనించాలి. ఎందుకు మనిషి తన హృదయంలో అబద్ధం పలకటానికి ఇష్టపడతాడు అంటే తన యొక్క అంతరంగంలో వేరైనటువంటి స్వభావం లేక దేవునికి వేరైనటువంటిది అతనిలో పనిచేస్తూ లోక సంబంధంగా శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి తొందరపడేటువంటి తత్వం ఉన్నది కనుక అతడు అబద్ధాన్ని పలికేవాడుగా ఉంటాడు. అతడు కనుక సత్యం పలికేవాడుగా ఉన్నట్లయితే అతడు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని ప్రేమించి ఆయన యందు విశ్వసించి ఇప్పుడు సత్యము పలికేవాడుగా ఉంటాడు. మనము మరి ఇదివరకు మారు మనసు లేనప్పుడు, లోక సంబంధంగా జీవిస్తున్నప్పుడు, దేవునికి యొక్క జ్ఞానం లేనప్పుడు ఆ విధంగా జీవించున్నాం. కానీ ఇప్పుడు దేవుని ఎరిగిన వారంగా, మన చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారంగా ప్రభువునందు నిలిచి ఉండి ఆయనలో మరి ఉన్నటువంటి సత్యాన్ని మనం సరైన విధంగా గ్రహించి ఆ ప్రకారంగా జీవించాలనేటువంటిది ప్రభు మనకు బోధిస్తున్నాడు. చూడండి, ఆ విధంగా సత్యమందు నిలిచిన వారైనట్లయితే 31-32 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పాను. కనుక మనం గనక వాక్యములో నిలిచున్నట్లయితే సత్యాన్ని గ్రహించగలుగుతాం. అంటే దేవుడు ఏమైనాడు, దేవుడు మనల్ని ఏ విధంగా ప్రవర్తించమని కోరుతున్నాడు, తర్వాత ఏ విధంగా ఆయన యందు విశ్వాసముంచడం ద్వారా మనం పాత స్వభావంలో నుంచి బయటికి రాగలిగి దేవుడు కోరిన విధంగా జీవించగలుగుతాము అనే అనుభవంలోనికి రాగలుగుతామో అది వాక్యమందు నిలిచి ఉండటం. దాని తర్వాత ఒకటి చూడండి, యోహాను సువార్త 17:16 నుంచి, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కనుక లోకంలో గనక మనం గనక ఉన్నట్లయితే అంటే వాని యొక్క ఆశలు, వాని యొక్క కోరికల చొప్పున నడుస్తున్నట్లయితే అతడు మనం అబద్ధం చెప్పడానికి ప్రేరేపిస్తాడు. అలా కాకుండా మరి ఆయనలో గనక మనం నిలిచి ఉంటే మనము సత్యాన్ని గ్రహించగలిగి సత్యంలో నిలిచి ఉండే వారంగా ఆయన యొక్క శక్తి ద్వారా నడిపించబడగలుగుతాం. సత్యం అనేటువంటిది దేవునికి సంబంధించింది. ఆయన నేనే సత్యమని చెప్పి ఉన్నాడు. అంటే మనిషిని దేవుడు సృష్టించడంలో కలిగినటువంటి ఉద్దేశాన్ని గుర్తిరిగి మన అంతరంగంలో ఆత్మలో ప్రభువును రాజుగా ప్రతిష్ఠించి ఆయన యందు విశ్వాసంతో నడిపించబడగలిగినటువంటి జీవిత మార్గమే సత్యం. సో దానిలో కనుక మనం ఉన్నట్లయితే ఆ విధంగా అది మన అంతరంగంలో జరిగినటువంటి ఆ ప్రక్రియను బట్టి మనిషి సత్యము మాట్లాడగలిగేటువంటి ధోరణిలోనికి రాగలుగుతాడు. వాక్యమే సత్యము, దానిలో ఆయన మనని ప్రతిష్ఠించడం ద్వారా ఈ వాక్యము మన అంతరంగంలో ఏదైతే ప్రాణ సంబంధమైనది ప్రకృతి సంబంధమైన మనుషుడిగా ఉన్నాడో ఆ తత్వంలో నుంచి మనలను వేరుపరిచి ప్రభువు కోరినటువంటి ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి ధోరణిలోనికి నడిపిస్తాడు ఆ వాక్యం. అది మనం హెబ్రీ పత్రిక 4:12 చూస్తాం. అలా నడిపించబడుతున్న మనం చక్కగా దేవుడు కోరుతున్నటువంటి మార్గంలోనికి వస్తున్న కొలది మనిషి తను సత్యాన్ని చెప్పటం అనేటువంటిది అలవాటుగా క్రమంగా చూడగలుగుతాడు. ఎప్పుడైతే మన అంతరంగంలో ఆత్మలో ఈ దేవుని వాక్యం యొక్క జ్ఞానము వెలుగులో మనం నడవమో అప్పటి వరకు ఈ అబద్ధం చెప్పుట అనేటువంటిది మనిషి మానలేడు తన స్వయంగా. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు దేవుని నుండి కలిగేటువంటి జ్ఞానము వారిలో లేదు కనుక ఈ అజ్ఞానము చేత తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడిచేవారుగా ఉన్నారు కనుక వారు అబద్ధంలో నిల్చుంటారు. ఎవరైతే దేవుని కలిగిన జ్ఞానంలో నిల్చుంటారో, వాక్యమందు ప్రతిష్ఠ చేయబడతారో, ప్రభువుని యేసుక్రీస్తును శిరస్సుగా అంగీకరించి ఆయన నుండి కలిగే జీవము ద్వారా నడిపించబడతారో, ఆయన సత్యమై ఉన్నాడు గనక వారు సత్యంలో నిలిచి ఉండేవారుగా చేయబడతారు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత దావీదు తన యొక్క కోరికను బయలుపరిచాడు.
పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటే యథార్థముగా నిజం పలుకువాడే అని రాయబడి కీర్తన 15వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం. దానికి సంబంధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని మనం చూడగలుగుతున్నాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో ఈ కొంతమంది పరిశుద్ధులు ఈ శ్రమ దినాలకు మునుపు దేవుని యొక్క పరిశుద్ధ పర్వతంలో పరలోకంలోనికి లేవనెత్తబడి ఉన్నారు. ఆయన ఎదుట నిలబడ్డారు. వారందరూ కూడా భూమి మీద నుంచి ఆయన చేత కొనబడిన వారు, ప్రత్యేకపరచబడిన వారు. వారిలో ఉన్న ఒక గుణాన్ని గురించి ఇక్కడ 5వ వచనంలో చెప్పబడింది. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. కనుక మనము ఆయన ఎదుట నిర్దోషులంగా నిష్కపటలంగా కనబడాలి అంటే మనలో ఈ ప్రారంభించబడినటువంటి సత్క్రియ దేవుని జ్ఞానం అనేటువంటి వెలుగులో ప్రతిరోజు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు మాత్రమే ఈ సత్యం మనలో చక్కగా బలపరచబడుతుంది. మిగిలినటువంటి అంశాన్ని మనము తర్వాత భాగంలో చూద్దాం. దేవుడు ఈ వాక్యమును మన కొరకై ఆశీర్వదించిన గాక. మా జీవము కలిగిన పరలోకముందున్న తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీన్ని మా కొరకై ఆశీర్వదించి ప్రభా దీనిలో ఉన్నటువంటి మర్మాన్ని మేము చక్కగా గుర్తెరగగలిగి ఆ ప్రకారంగా జీవించగలుగుటకు మాకు కృప చూపించమని కోరుతూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.